బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు కపిలను మృగరాజు పిలిచిందోచ్. ఓ అడవిలో రకరకాల జంతువులు నివసించేవి. అందులో కపిల అనే కోతి తన తల్లితో కలిసి ఉండేది. ఒకరోజు కాకి ఎగురుకుంటూ వచ్చి, కపిల, నిన్ను మృగరాజు వెంటనే తన గుహ దగ్గరకు రమ్మంటోంది అని చెప్పింది. అప్పుడు కపిల, నన్ను సింహం ఎందుకు పిలిచిందో నీకేమైనా తెలుసా అని కంగారుగా అడిగింది. ఏమో నాకు తెలియదు, కానీ మృగరాజు నిన్ను వెంటనే రమ్మంది. అప్పుడు కాస్త చిరాగా కూడా ఉంది అని సమాధానం ఇచ్చింది కాకి. నువ్వు పద, నేను అమ్మకి చెప్పి వస్తాను అంది కపిల. కానీ మనసులో ఏదో భయం కలుగుతోంది. తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నన్ను మృగరాజు గుహకు రమ్మని కాకితో కబురు పెట్టింది. నాకు భయంగా ఉంది అంది కపిల. నీకెందుకు భయం అని అడిగింది తల్లి. మొన్న ఏనుగు చిరుతపులికి వచ్చిన తగాదాలో మృగరాజు మంత్రి కుందేలు సరైన ఆలోచన చేయకపోవడంతో నేను సలహా ఇచ్చాను. నిన్న ఎలుగుబంటి తోడేల మధ్య ఒక సమస్య వస్తే చక్కగా పరిష్కారం చేయలేని కుందేలును మంత్రిగా పెట్టుకుని మృగరాజు ఏం పాలన చేస్తుందని ఎగతాళిగా మాట్లాడాను. ఆ విషయం సింహానికి తెలిసి నన్ను గుహ దగ్గరికి రమ్మంటుందేమో అని తల్లికితో చెప్పింది. నీకెన్నిసార్లు చెప్పాను ఇతరులను ఎగతాళి చేస్తూ మాట్లాడవద్దని? నా మాట వింటేగా. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. పద, నేను కూడా నీతో పాటు వస్తాను, ఏం కాదు అని కపిలతో పాటు తల్లి కూడా బయలుదేరింది. దారి పొడవునా కపిల చాలా భయపడింది. తల్లి ధైర్యం చెబుతూ మృగరాజు గుహ దగ్గరకు తీసుకుపోయింది. మృగరాజు గద్దెపై కూర్చుంది. పక్కనే మంత్రి కుందేలు ఉంది. ఆ పక్కన ఎలుగుబంటి తోడేలు కూడా ఉన్నాయి. వాటిని చూడగానే కపిలకు మరింత భయం పట్టుకుంది. నేను నిన్న అన్న మాటలు మృగరాజుకు చెప్పి ఉంటాయి. ఇతరులను ఎగతాళి చేయవద్దని, హద్దులు దాటి మాట్లాడవద్దని అమ్మ పదే పదే చెబుతున్నా నేను చెవికెక్కించుకోలేదు. అందుకే ఇప్పుడు నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఈరోజు మృగరాజు నాకు ఖచ్చితంగా శిక్ష వేస్తుంది అని లోలోపల చాలా భయపడుతూ సింహానికి నమస్కరించింది కపిల. మొన్న ఏనుగు చిరుతపులి మధ్య వచ్చిన తగాదాకు చక్కని పరిష్కార మార్గం చెప్పావు. మంత్రి కుందేలు వయసు మీరడంతో తనను మంత్రి బాధ్యత నుంచి తప్పించమని పదే పదే కోరుతోంది. అందుకే కొన్ని రోజులు మంత్రి కుందేలుకు సహాయకారిగా ఉంటూ పాలనలో మెలకువలు తెలుసుకో. రేపటి నుంచి ఆ పని ప్రారంభించు అని మృగరాజు కపిలతో అంది. అప్పటి వరకు చాలా భయంతో ఉన్న కపిల మృగరాజు అలా అనడంతో ఊపిరి పీల్చుకుంది. సింహానికి కపిల తల్లి ధన్యవాదాలు తెలిపి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాయి. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.